శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి శరన్నవరాత్రోత్సవాల్లో 8వ రోజు అయినటువంటి ఈ యొక్క మహాగౌరి అనేటువంటి దుర్గాదేవి నవరాత్రుల్లో నవదుర్గల్లో ఒక దుర్గాదేవి మహాగౌరీదేవి. ఆ అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి అవతారము. పురాణములో చెప్పుకుంటే గనక ఆ యొక్క శివుడి కొరకు ఆ పార్వతీదేవి తపస్సు చేసేటువంటి సమయంలో ఆమె చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క శరీరం మొత్తం కూడా బాగా వేడి ఎక్కేసి మొత్తం నల్లగా మారిపోయిందట అమ్మవారు గౌరీమాత. అట్లా ఆ పార్వతీదేవి మొత్తం నల్లగా మారిపోయి చూడ్డానికి కూడా భయంకరంగా కనబడిందట. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు అది చూసి కరుణించి ఆమె యొక్క తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యి ఆ యొక్క రంగుని మార్చి ఆమెని అనుగ్రహించారట. ఆ సమయంలో ఆ అమ్మవారి యొక్క రూపురేఖలన్నీ కూడా నలుపు నుంచి పసుపు కలర్లోకి వచ్చేస్తూ పసుపు రంగులోకి వచ్చేస్తూ అమ్మవారు ఆ విధంగా ఒక అందమైనటువంటి ఛాయతోటి మెరుపులాగా మెరిసిందట ఆ యొక్క శివయ్యకి. ఆ విధంగా ఆ మెరుపుతో ఆయనలో ఒక ప్రేమ అనేది పుట్టి ఆమె పైన ప్రేమ అనేది కలిగింది. ఆ విధంగా ఆ మెరుపులో ఉన్నటువంటి ఛాయని పసుపుతో పోలుస్తారు. ఆ పసుపు ఛాయ అంటారు, అందుకే హరిద్ర ఛాయ అని అంటారు. అట్లా ఆ అమ్మవారు ఆ ఛాయలో కనబడేసరికి ఆయన ముగ్ధుడైపోయాడు శివయ్య. ఆ విధంగా ఆ సమయంలోనే గౌరీమాత అనేసి పేరు అమ్మవారికి వచ్చింది, మహాగౌరి అని. అదేవిధంగా ఈ సమయంలోనే ఈ అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు జన్మించింది ఈ మూలా నక్షత్రంలో. ఈ మూలా నక్షత్రంలో ఈ యొక్క అమ్మవారు జన్మించడం వల్ల మనము ఈరోజు సరస్వతి అవతారంగా మనము కొనియాడుతున్నాము అమ్మవారిని. అదేవిధంగా ఈ యొక్క మహాసరస్వతిని కొలిచినట్లయితే జ్ఞానము, విజ్ఞానము, మేధోశక్తి, మేధాశక్తి, జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అదేవిధంగా అమ్మవారిది ఈ విధంగా ఈ సమయంలో ఈ యొక్క నవరాత్రుల్లో పూజించినట్టయితే ఎవరు ఏది అనుకున్నా ఏ విద్యలోనైనా కానీ కూడా అన్ని విద్యల్లో కూడా అమ్మవారు విజయాలని మనకి సంప్రాప్తిత చేస్తుంది. అంతేకాక ధైర్యం అనేది ఇస్తుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క అభయ హస్తం అనేది మన పైన పడిందంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధన కనక వస్తువాహనాల అభివృద్ధి అనేది కలుగుతుంది. ఏ శక్తి అయినా కూడా త్రిమూర్తుల్లో కానీ ఆ యొక్క దేవతల్లో కానీ ఏ శక్తి కానీ, ఉదాహరణకు శివయ్య త్రిశూలం ఉన్నటువంటి శక్తి కానీ, అదే కాళికామాతలో ఉన్నటువంటి ఆ కత్తిలో కానీ, ఆ యొక్క విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఆ యొక్క సుదర్శన చక్రంలో కానీ, అదేవిధంగా బ్రహ్మ చేతిలో ఉన్నటువంటి ఆ కలంలో కానీ ఎటువంటి దాంట్లోనైనా కూడా అమ్మవారి యొక్క శక్తి లేనిది ఏ ఒక్కటి జరగదు. ఆ యొక్క త్రిశూలంలో ఈ అమ్మవారి శక్తి ఉండడం వల్లనే ఆ త్రిశూలాన్ని పట్టుకొని తిప్పేంత శక్తి ఆ విద్య అనేది ఆ అమ్మవారి వల్లనే వస్తుంది. ఈయన బ్రహ్మ ఈ యొక్క సరస్వతీదేవిని సృష్టించుకొని ఆ సృష్టించుకున్న ఆమెనే పక్కన కూర్చోబెట్టుకునేసి ఆ విధంగా భార్యాభర్తలుగా ఉన్నారు. అంతే తప్ప వారు ఇరువురు భార్యాభర్తలుగా ఎప్పుడూ ఉండరు. ఏమంటే ఆమె అందాన్ని చూసి ఆయన పక్కన పెట్టుకున్నారు తప్ప ఆయన వాళ్ళిద్దరికి పెళ్ళి అనేది జరగలేదు ఇంతవరకు కూడా. అందువల్ల బ్రహ్మ పురాణంలో ఇదంతా ఉంది. ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని ఏ విధంగా అయితే మనము ఫిల్టర్ చేస్తూ ఉంటామో అలా మన బుద్ధిలో ఉన్నటువంటి మంచిని ఫిల్టర్ చేసేటువంటి శక్తి ఈ అమ్మవారి వల్ల వస్తుంది. కాబట్టి ఆమె మీటేటువంటి ఆ యొక్క వీణ మీటలు మనకి వినబడిన మన దగ్గరలో ఏ యొక్క అజ్ఞానంతో ఉన్నటువంటి అలక్ష్మి, అవిద్య అనేటువంటి శక్తులు మన ఇళ్ళల్లో ఒక మూలల్లో కూర్చొని ఉంటాయి. అది మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరో తిప్పేసినప్పుడు, లేకపోతే కొంతమంది శక్తులు కావలసుకొని వదిలినటువంటి సందర్భంలో, లేదా కనుదిష్టో ఇట్లా ఆ విధంగా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వస్తూ అలాగే కాళ్ళు కడుక్కోకుండా వస్తారు. ఆ సమయంలో ఆ శక్తులన్నీ కూడా ఇంట్లోకి వచ్చి ఆ మూలల్లో తిష్ట వేస్తాయి. ఆ తిష్ట వేసినప్పుడు పిల్లలు బాగా చదవరు, ఇంట్లో పెద్దల మాటలు వినరు, తల్లిదండ్రుల మాటలు వినరు. అదేవిధంగా ఆ శక్తి ఉండడం వల్ల ఇంట్లో డబ్బు
డబ్బు అనేది నిలకడ ఉండదు. అంతేగాక ఒకరికొకరికి గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తలకి ఇటువంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు పోవాలంటే ఈ సరస్వతీదేవి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో కొనియాడినట్టయితే తప్పకుండా అమ్మవారు ఆ వీణ మీటుతుంది. ఆ వీణ మీటడంతో అంతా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా భస్మం అయిపోతుంది. ఈ విధంగా ఈ సరస్వతీదేవిని మనము గనక కొనియాడినట్లయితే ఆమె యొక్క అనుగ్రహంతో మనకి విద్య అనేది బాగా వస్తుంది. చిన్నపిల్లలకు తొందరగా కరుణిస్తుంది అమ్మవారు, చాలా తొందరగా కరుణిస్తుంది. ఎందుకయ్యా అంటే వారు బాగా చదువుకొని హోంవర్క్ తొందరగా చేసినట్టయితే అమ్మ పక్కనే ఉండి రోజు మీతోటి హోంవర్క్ చేపిస్తూ ఉంటుంది. అంతటి శక్తి కూడా ఉంటుంది అమ్మవారు. చాలా ఇష్టం చిన్నపిల్లలంటే. కావున పిల్లలందరూ కూడా సరస్వతీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. సరేనా? ఆజ్ఞ కూడా అమ్మవారు ఇచ్చింది. సరేనా? జై బోలో సరస్వతీదేవి మాతాకి, బోలో శ్రీ మహాగౌరీదేవి మాతాకి, శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి నమః. శుభం. జ్ఞాం దేవ తారావరం చంద్రవరం దేవ విద్యావరం దేవరం దేవ భగవాన్ మంగళాయతనం హరే అక్షరవత్తులి రావత్తేషాం రేషాం రత్తేషాం రాఘవః తేజావః ఆవదామవరాం జగదంబరాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యః సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమస్తుతే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీరణ్యగర్భాభ్యాం నమః శ్రీపురందరాభ్యాం నమః ఇంద్రాదిష్ట దిక్పాలక దేవతాభ్యాం నమః అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః జ్ఞానమగర్వేభ్యో మహాదేభ్యో వందేభ్యం బ్రాహ్మణేభ్యో నమః ఆచమ్య ఆ నీటిని కంటికట్టుకోండి 3 మార్లు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. వేదవక్షాదిహ హస్తవక్షాదయామీలో విష్టి కలిగిస్తుంది. ఉత్తిష్టంతు భూతక్షాదాః ఏతే భృంభారగాః ఏతే గామవిరోధేనా బ్రహ్మకర్మ సమాగే భవతవర్షే వర్తగంధే येषु वर्धते आपो वा इदं सर्वं विश्वं भूतान्यापः प्राणाव आपः रुदानावदानापो चन्द्राभिशापो ज्योतिभिशापो ज्योतिषापो सत्यमापो सर्वदेवतामापो ॐ भवस्वरमा भव वरुणतो नितिगंगे जमे कृष्ण गोदावरी सरस्वती सिंधु कावेरी जलस्मि गंगे गृह आयान्तु श्रीमन्महाकाली महालक्ष्मी अनुग्रहविद्याधीन इति शुद्धोदकं समर्पयामि। अक्षर गणपति के नमस्कार गणानाहं गणपति कुंभवामहे कवि कवीनापस्तमा ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः आनसर्वन्नवतिः श्रीसाधना श्रीमन्महागणाधिपतये नमः। ध्यानं समर्पयामि। आवाहितोगवास्ताभिदेवो दुःप्रसन्न अधिष्ठान देवताय नमो नमः। पादयोपाद्यमस्य महागणाधिपतये नमः। षोडशोपचार पूजां समर्पयामि। ओम श्री महागणाधिपतये नमः। धूपं वनस्पतिद्भवै विद्वेन आनन्देशमिदाः आग्रे सर्वदेवानां धूपो यमदेवता ते वर्धिद्धि विनायकः धूपमाध्यापयामि। प्रत्यक्ष दीपं साध्यं तपप्रियं युक्तं हलीन आयोजितप्रियं ब्रह्मणवदीपं रैलोकविद्यावः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमां नमोद्वार ज्योतिर्नमोस्तुते दीपं प्रकल्पयामि। यदि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। ओम भवस्वः नैवेद्यं वर्णिमन्वितकण्ठे ओम भवस्वः तत्सा विधर्मरे ह्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आपज्योति अक्षरादिदेवता भक्तदेवता सहिता श्री महागणाधिपतये नमो नमः। तदरीकेन नारीकेन नैवेद्यं निवेदयामि। ताम्बूलार्धे अक्षतवेण्डे ताम्रादक्षां समर्पयामि। मङ्गलः नीराजन आरतिपूर्वं विचिन्तयामि। दर्शयामि। देवलो गौरी गणपति भगवान की जय, विनायक मूर्ति की जय। सर्वतोमंडपाधिष्ठान देवताये आदित्यादि देवता इंद्रास्त्र दिक्पालक देवताभ्यो नमो नमः। महाकाली महालक्ष्मी महासरस्वती नमो नमः।
सरस्वतये नमः सरस्वतये नमः सरस्वतये नमः सरस्वतये नमः नागिने नमः सरस्वतये नमः श्री सदिदेवे नमः सरस्वतये नमः मंत्रिणे नमः तत्त्वत्रयाय नमः सरस्वतये नमः तत्त्वमयाय नमः सरस्वतये नमः सिद्धिदात्रे नमः सरस्वतये नमः पुरवासिन्ये नमः सरस्वतये श्रीमते नमः देवी नमः परदेवताय नमः कैवल्यरेखाय नमः सरस्वती देवी माता की बोलो श्री कनकदुर्गा देवी माता की चंडिकांबिका माता की महालक्ष्मी देवी माता की माता पितृ देवता महाराज की श्री महाकाली महालक्ष्मी महासरस्वती निवृत्तरे कालभैरवी ब्रह्मांबिका दुर्गांबिका ज्ञानांबिका चंडिकांबिका श्री रुद्रांबिका श्री सरस्वती देवी नमो नमः श्री धूपमाग्रापयामि प्रत्यक्षः दीपं सर्वत्रियं नित्यं पाणिन आयोजितप्रियं ग्रहणमङ्गलदीपं त्रैलोक्यविलापं भक्त्या दीपं प्रेक्षयामि देवा देवी परमात्मने ప్రసాదాలు देवन महाकाली महालक्ष्मी महासरस्वती कालदेवी ब्रह्मांबिका श्री विशेषणाः सरस्वती देवी नमो नमः श्री महादेव्याम्बिका नमो प्राणाय स्वाहा ओम धपानाय स्वाहा ओम ध्यानाय स्वाहा मदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकमान्यं समर्पयामि उत्तरापूर्णप्यास्तो वक्षादवक्षादयं शुद्धात्मनीयं समविवरवक्षः विष्णुवर्गनैवेद्य निवेदयामि ताम्बूलं ताम्बूलार्घ्य हस्तां समर्पयामि भूमि परे कर्पूर मणि माता की निराजन दशया తీసుకోండి स्वराज्यं वैराज्यं पारमेष्टं राज्यं पारमानन्दरूपाय श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिपुरसुन्दरी कालभैरवी ब्रह्मराम्बिका त्रिपुराम्बिका ज्ञानाम्बिका श्री श्वेताम्बिकादि श्री वाणी अंबिकायै श्री ब्रह्मपत्न्यै नमो नमः जगद्रक्षिणे नमो नमः ईशाना सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मराजो मे अस्तु सदा शिवोऽहं देवलाम्बे माता की सरस्वती देवी माता की मंत्रपुष्पं समर्पयामि वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती भगवती भारती गुरु ब्रह्मा वाणु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अस्तु అంతేనా